హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా. చాలా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా, పాకం లేకుండా జస్ట్ చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని కొన్ని వేసుకొని మనం మిక్సీ వీల్ని వెనక్కి తిప్పామనుకోండి పల్స్ మోడ్లో కొంచెం కోర్సుగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొన్ని కొన్ని అయితేనే మనకి మంచిగా గ్రైండ్ అవుతుంది. అన్నీ ఒకేసారి వేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనము కొలుచుకుందాము. కప్పులో వేసుకొని ఇలా కొలుచుకున్నామంటే బెల్లం కూడా ఈ కప్పుతోనే తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. డైరెక్ట్గా మనం ఏ ప్యాన్లో అయితే చేసుకుంటామో రెసిపీ అందులోకి వేసేసుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది కదా, ఫుల్గా 1 కప్పు నిండా తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, ఇంకా పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరిగిపోయి మనము చేత్తో తాకినప్పుడు కొంచెం స్టిక్కీగా ఉందనుకోండి సరిపోతుంది. ఇంకా మనము చల్లారాక ఉండలు చుట్టేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ చేసుకొని పెట్టుకోండి. పిల్లలకి కూడా స్నాక్స్ టైంలో ఇచ్చామంటే కొబ్బరి అండ్ బెల్లం హెల్దీ కాబట్టి హ్యాపీగా తినేస్తారు. చూడండి, మనకి బెల్లం అంతా కరిగిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి స్ట్రక్చర్ కూడా కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు చేత్తో ఇలా ఉండలాగా చుట్టుకుంటే చేతికి తేమ చేసుకొని ఇలా నీట్గా ఉండలాగా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవచ్చు. చల్లారిపోయినా కూడా నీట్గా వస్తుంది. ఏం కంగారు పడే పని లేదు. చేతికి అతుక్కున్నట్టుందనుకోండి కొంచెం నీళ్ళతేమ చేసుకోండి. చూసారు కదా, నీట్గా వచ్చాయి. నోట్లో అలా కరిగిపోతాయండి. ఈసారి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఈ రెసిపీ చేసుకోండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.